అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలల గురించి అయితే మనం విందాము. భక్తుల అనుభవాల గురించి విందాము. అందురాలికి దృష్టి అనే లీల గురించి అయితే మనము విందాము. 1963 ఆశ్వయుజ మాసము తిరుచునాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, జయేంద్ర సరస్వతి ఉత్సవం తిలకించడానికి వచ్చే వేలాది భక్తుల నిమిత్తము విశాలమైన పందిళ్లు వేశారు. ఆ 9 రోజులు పెద్ద స్వాములు దీక్షలో ఉండి నవరాత్రులకు సంబంధించిన కార్యకలాపాలను స్వయంగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రముఖులైన వారికి ప్రత్యేక దర్శనాలు, ఇంటర్వ్యూలు వగైరా రద్దు చేశారు. ఆ 9 రోజులను స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్లో సుమారు 90 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధురాలు ఉన్నది. వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు. 3 రోజులుగా ఆ ముదుసలి ఉపవాసాలు కూడా చేస్తున్నదట. 20 మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది. శివ శివ హరహర అనడం తప్పితే మరేమీ మాట్లాడదు, ఆహారం అడగదు. ముందు స్వామి దర్శనం కావాలి అంటుంది. నవరాత్రి దీక్షలో ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు. కానీ అక్కడ చేరిన భక్తుల్లో ఒకరికి ఒక యోచన తోచింది. గదిలో నుంచి స్వామి ఒక ద్వారం గుండా రోజుకు 1-2 మార్లు వెలుపకి వస్తూ ఉంటారు. ఈ ముదుసలిని ఆ వాకిలి పక్కగా కూర్చోబెట్టారు. ఆ భక్తుడు ఇహ అక్కడే కూర్చుని శివ శివ హరహర అంటూ తన హఠం సాగించింది ఆ భక్తురాలు. ఆమెను చూడ్డానికి స్వామి బయటకు రావచ్చునన్న ఆశతో అక్కడ కొన్ని వందల మంది మూగారు. ఇంతలో తలవని తలంపుగా స్వామివారి శిష్యుల్లో ఒకరు తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి వాకిలి పక్కన కూర్చుని జపం చేస్తూ ఉన్న భక్తురాలను చూశాడు. చుట్టూ చేరిన వాళ్ళందరూ ఆమె కథ వినిపించారు. ఆ శిష్యుడు గబగబా లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామికి తెలియజేశారు. మధ్యాహ్నం పూజకు గాను పూజా మందిరంలోనికి వెళ్ళబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కు తిరిగి వాకిలి తలుపు చేసి వెలుపకి వచ్చారు. ఎర్రని ఎండలో శివశివ హరహర అంటూ కూర్చున్న ఆ వృద్ధురాలను చూశారు. ఏం పాటి అవ్వా, నేను నిన్ను చూడటానికి వచ్చాను, ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు అని అరవంలో అడిగారు స్వామి ఆ అవ్వను. ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామి మాటలు. ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ, వచ్చావా నా దేవుడా, వచ్చావా నా తండ్రి, నన్ను దీవించడానికి కాసేపు నా ఎదుటే నిలబడు, నేను నీ కాళ్లకు మొక్కాలి అన్నది అరవంలో. అవ్వ, నీకు చూపు లేదు కదా, ఎలా చూస్తావు నన్ను అని. పోనీ దగ్గరకు వస్తే నీ మాటలన్నా వింటాను. అట్లా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామి ఆమెతో. ఆ ఎండలోనే ఆమెను కాస్త దూరంగా నిల్చోబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఆ ప్రదక్షిణలో 8 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుల్లో ఒక్కొక్క క్షణం ఆగుతూ, నేను నీకు కనబడుతున్నానా, నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారు స్వామి అవ్వను. నీ కాషాయ వస్త్రం కనిపిస్తూ ఉన్నది, చేతిలో నీ దండం కనిపిస్తూ ఉంది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపమంతా. స్వామి ప్రదక్షిణం పూర్తి చేసేసరికి 20 ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నా కళ్ళకి ఎట్లా కనిపించావో ఇప్పుడు మళ్ళా అట్లాగే అచ్చం అట్లాగే కనిపిస్తూ ఉన్నావు నా తండ్రి అన్నది. స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది. చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అందురాలి గురుభక్తిని ఒకటే పొగిడారు. స్వామి మహిమను కొనియాడారు. ఆపద్ధర్మం
ఆపన్నిమిత్తంగా వచ్చింది. ఆ ఆపద తొలగగానే మానవుడు సాధారణ ధర్మాచరణను తక్షణం అవలంబించాలి. తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనము ఉందాం. అది ఒక లీల గురించి 1965లో మద్రాస్ సమీపాన తిరువొత్తియూరులో నా షష్ఠి పూర్తి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగడం నా అదృష్టం. అది మొదలు ఏటేటా నా జన్మ నక్షత్రం నాటికి దేశంలో స్వామి ఏ మూలనున్నా అక్కడికి వెళ్ళి స్వామిని సందర్శించి రావడం ఈశ్వరానుగ్రహం వల్ల ఈనాటి వరకు నిరంతరాయంగా జరుగుతూ ఉన్నది. 1971 డిసెంబర్లో నా జన్మదినానికి స్వామి దర్శనం చేయాలి, స్వామి కార్యక్రమం తెలుపవలసిందని కంచి మఠం వారిని కోరాను. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామంలో ఎక్కడో పర్యటన చేస్తూ ఉన్నారు. మీరు వెళ్లే రోజుకు ఎక్కడ మకం చేస్తారో చెప్పడం సాధ్యం కాదని మఠం వారు సమాధానము రాశారు. నిజమే, కదాచితుగా తప్ప సంచారంలో ఉన్నప్పుడు స్వామికి ఒక నిర్ణీత కార్యక్రమం అంటూ ఉండదు. మంత్రులకు ఉద్యోగస్తులకు ఉన్నట్లు ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరతారో అంతే వారసులైన శిష్యులకు అత్యంత సన్నిహితులకు కూడా సరిగ్గా తెలియదు. స్వామి ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మోటా ముళ్ళ సర్దుకుని శిష్యులు వెంట నడుస్తారు. మాట వరసకు మోటా మల్లె అన్నానే గాని మూట తప్పితే ముల్లె అంటూ ఏమీ ఉండదు స్వామి ప్రయాణంలో. కరతల భిక్ష తరుతల నిద్రే కదా. ఏమైనా సరే డిసెంబరు 15కు చిత్తూరు జిల్లాలో స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వారి దర్శనం చేద్దామని కృతనిశ్చయులమై దంపతులం ఇద్దరం భద్రాచలం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్నాం. తిరుపతి చేరితే స్వామి ఎక్కడ ఉండేది అక్కడ బస్సుల వాళ్ళు గాని ఇతరులు ఎవరైనా గాని మాకు చెప్పగలరని నమ్మకంతో తిరుపతి సత్రాల్లో వారిని వీరిని వాకప్ చేశాం. కొద్ది రోజుల క్రిందట ఫలానా గ్రామంలో ఉన్నట్లు విన్నామని, అక్కడికి వెళితే ప్రస్తుతం ఎక్కడ ఉండేది తెలియవచ్చని బస్సు కండక్టర్లు ఒకరిద్దరు చెప్పారు. ఆ మాత్రం ఆధారం దొరికినందుకు సంతోషించి బస్సు ఎక్కి వారు చెప్పిన ఊరికి టిక్కెట్లు తీసుకున్నాం. మేము బయలుదేరే ముందు తిరుపతిలో కుంభవృష్టి. ఆ ముందు రోజు ఒక్క చినుకు లేదు. ఆకాశం చిల్లి పడ్డట్టు కురిసింది. సగం తడుస్తూ బస్సు ఎక్కా. ఆ మరునాడే నా జన్మదినం కాబట్టి ఎట్లాగైనా సరే ఆనాటికి స్వామి సమక్షంలో ఉండాలి అని మా సంకల్పం. బస్సు ఎక్కి కూర్చుని ప్రయాణికులను ఒక్కొక్కరిని అడగడం మొదలు పెట్టాం. ఆరా తీగా చివరికి ఒక కొండ గుర్తు దొరికింది. అక్కడికి సమీపంలో రామగిరి అనే కొండ ఉంది. ఆ కొండ దిగువను వాలేశ్వరాలయం ఉంది. కొండపైన మరొక ఆలయం స్కందగుడి కాబోలు ఉన్నది. ఆ ఆలయాలు శిథిలావస్థలో ఉంటే వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమీప గ్రామస్తులు కొందరు నడుం కట్టారు. కంచి స్వామిని రప్పిస్తే ఆలయ పునరుద్ధరణ సులభంగా నెరవేరుతుందని వారి విశ్వాసం. ఆ విధంగా స్వామి అక్కడ మకం చేస్తున్నారని కొందరు ప్రయాణికులు చెప్పారు. బస్సు దిగి స్వామి ఉన్న రామగిరి చేరుకున్నాం. మా అదృష్టం వల్ల స్వామి చుట్టూ జనం లేరు. ఆలయానికి దగ్గరగా చిన్న కొలను గట్టు పైన కూర్చున్నారు. స్వామి ఏకాంతంగా గబగబా వెళ్లి స్వామికి సాష్టాంగపడ్డాం. మరనాడు నా జన్మ నక్షత్రమని భద్రాద్రి నుంచి బయలుదేరి తిరుపతి వచ్చామని, తిరుపతి నుంచి దారిలో స్వామి ఎక్కడున్నారు అంటూ ఒక్కొక్కరిని అడుగుతూ చివరకు రామగిరి చేరామని విన్నవించాం. స్వామి, మీరు వచ్చేటప్పుడు తిరుపతిలో వర్షం కురిసిందా అన్నారు. చెప్తున్నారు. నేను, ఎక్కడి వర్షం స్వామి? కొండపోతగా కురిసింది. మేమెక్కడికి చేరుకోగలమా అని సందేహించాము అన్నారు. స్వామి వారు అడుగుతూ ఉన్నారు. అలాగా, తిరుమలపై ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు నానా అవస్థలు పడ్డారు. ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నా సలహా అడిగారు. వరుణ జపాలు చేయించవలసిందని చెప్పారు. వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులను కూడా ఏర్పాటు చేశాము అని. మండలం రోజుల దీక్షతో ఆహార నియమంతో జపాలు చేయాలి.
నిన్నటితో 40 రోజులు పూర్తి అయినాయి, అందుకని అడిగాను. మేము ఆశ్చర్యపోయాం. ఈ కాలంలో కూడా వరుణ జపం చేస్తే వానలు కురవడం సంభవేనా అని. భద్రాద్రిలో మా బిల్వవనం నుంచి భద్రంగా మూట కట్టుకు వచ్చిన బిల్వపత్రాన్ని స్వామి ముందు ఉంచాం. ఆ బిల్వ వృక్షం మా భూమిలో కొంతకాలం క్రితం స్వామి స్వహస్తంతో నాటిందే. పత్రాన్ని కళ్ళకద్దుకొని దానిని వాలీశ్వరాలయంలో యేషోనికి అర్చన చేయడానికి పంపారు స్వామి. కొంతసేపు అయింది. సావకాశంగా స్వామి మాటలు వింటూ కాలం గడపడానికి అవకాశం లభించింది కదా అని ఆనందిస్తూ ఉన్నాం. ఇంతలో కొందరు పురజనులు వచ్చారు. కొండపైన ఉన్న ఆలయం చూడవలసిందని స్వామిని ప్రార్థించారు. స్వామి బయలుదేరారు. 2 శిష్యులు స్వామి వెంట వచ్చారు. మేము కూడా స్వామితో వెంట నడిచాం. కొండపైకి దారి తిన్నగా లేదు. మెట్లన్నీ శిథిలమై పోయినవై. అడుగులో అడుగు వేసుకుంటూ కింద చూస్తూ జాగ్రత్తగా నడవాలి. దానికి తోడు స్వామికి ఒక కన్ను పూర్తిగా కనిపించాడు. శిష్యులు స్వామికి అరవళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ అడుగు వేయండి, అక్కడ కాదు, ఇటు ఇటు అంటూ. శిష్యులైన స్వామిని తాకరు కదా. శిష్యులు చెప్పినట్టు చేస్తున్నారు స్వామి. ఇంతలోకి రానే వచ్చింది వాన. దారి తెన్ను లేని మెట్లు అసలే కాళ్ళు జారినట్లున్నవి. చూపుగల వాళ్ళకే భయం వేస్తుంది. ఎక్కడ కాలు జారుతుందోనని. మరి స్వామి మాటో వాన నిలిచే వరకైనా ఆగండి అని చెప్పగల ధైర్యం ఎవరికుంది? ఏం చెయ్యాలి అని అందరూ యోచిస్తూ ఉన్నారు. అడిగితే బాగుండును అని గుసగుసలాడుతూ ఉన్నారు. శిష్యులు చెప్తూ ఉంటే అడుగులో అడుగు పెడుతూ నడిచిన స్వామి గబగబా అందరికంటే ముందు నడవడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు స్వామిని అనుసరించడమే కష్టమైంది. దారి లేని దారిలో పైపెచ్చు వర్షంలో కాలు పెడితే జారిపడే కొండరాళ్లపైన సరిగ్గా కళ్ళు కనిపించని స్వామి అందరికంటే ముందుగా ఎలా నడవగలిగారో స్వామికే తెలియాలి. ఇలాంటి లీలలు అనేకం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు స్వామి. ప్రదర్శించడం కాదు, అవి జరుగుతూ ఉంటవి. ఎప్పుడో ఎందుకో ఎవరి కొరకో మనం ఊహించలేము. ఒక్కటి మాత్రం నిజం, జనులకు యోగులకు మహా తపస్సులకు లభ్యమయ్యే సిద్ధిలన్నీ సహజంగానే ఉన్నవి స్వామికి. జన్మౌషధి మంత్రజప సమాధిజాహ సిద్ధ్యయ అంటూ సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చును అంటాడు పతంజలి మహర్షి. ప్రకృతి శక్తులపై అధికారం చెలాయిస్తారు స్వామి అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నవి. వర్షం కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. నైష్కర్మ్యానికి మార్గం. సకాలంలో సత్కర్మలను ఆచరించడమే నైష్కర్మ్యానికి మార్గం. కర్మే అకర్మణ్యతకు సాధన అవుతుంది. ఆ పిమ్మట పొందగలిగినదంటూ లేదు. తర్వాత లీల అయితే విందాం. జర్మనీ పర్యటనమా జగద్గురు ఆదేశమా అనే లీల గురించి, ఒక భక్తుని అనుభవం గురించి అయితే మనము విందాం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము శిష్టాచారములు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళరాదు. విధి లేక వెళితే తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఈ కాలంలో ఈ నిషేధాన్ని పాటించేవారు 100కి 1,000,000 లేరు. శిష్టాచారులు మాట ఏమిటి? సన్యాస దీక్ష పుచ్చుకున్న స్వాములెందరో తీర్థయాత్రలు సేవించినట్టు ఏటేటా విదేశాలు తిరిగి వస్తూ ఉంటారు. కొందరు డబ్బు మూటలు కట్టుకుని తెస్తూ ఉంటారు. 1967 విజయవాడలో నేను ఆంధ్రప్రభ సంపాదక పదవిలో ఉన్నప్పుడు తమ దేశాన్ని సందర్శించడానికి పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నాకు ఆహ్వానం అందజేసింది. భారతీయ పత్రికా ప్రతినిధి వర్గంతో లోగడ 1940లో మలయా సింగపూర్లు పర్యటించి వచ్చాను గాని పశ్చిమ దేశాలు సందర్శించే అవకాశం అప్పటికి నాకు కలగలేదు. అందుచేత పశ్చిమ జర్మనీ వారి ఆహ్వానం నాకు ముదావహమే అయింది. జర్మనీకి ఎలాగూ వెళ్తున్నాను కదా, ఆ దేశంతో పాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలను కూడా చూడాలనుకున్నాను. మన దేశంలో ఉన్న ఆ దేశాల రాయబారులకు నా అభిమతం తెలియజేశారు. వారంతా తమ తమ దేశాల్లోని చారిత్రక
కళా సాహిత్య రంగాలకు చెందిన ప్రసిద్ధ స్థలాలను చూడడానికి కావలసిన సౌకర్యాలన్నీ కలగజేస్తామన్నారు. పశ్చిమ జర్మనీలో కొంతకాలం ఆచార్య పదవిలో ఉండి ఆ దేశంలో బాగా పరిచయం గల నా మిత్రుడు డాక్టర్ విఎస్ శర్మ జర్మనీ దేశస్థురాలైన ఆయన సతీమణి ఇరువురితో మాట్లాడాను. జర్మనీలో కలుసుకోదగిన ప్రధాన వ్యక్తులు పలువురును గురించి, చూడదగిన సంస్థల గురించి తెలుసుకున్నాను. వీసా, పాస్పోర్టు వగైరాలన్నీ సిద్ధం చేసుకున్నాను. కొద్ది రోజుల్లో ప్రయాణం జరగాల్సి ఉంది. ఇంతలో కంచి శ్రీ శంకరాచార్య స్వామిని సందర్శించి వారి ఆశీర్వాదం పొందాలని అనుకున్నాను. స్వామి వారప్పుడు ఆంధ్రదేశంలో కాళహస్తి మకాన్లో ఉన్నారు. స్వామిని దర్శించి నా విదేశ యాత్ర సంకల్పం విన్నవించాను. పశ్చిమ జర్మనీకి నిన్ను మీ ఆఫీసు వారు పంపుతూ ఉన్నారా? నీ అంతటా నువ్వే వెళ్తున్నావా అని స్వామి అడిగారు. నేను చెప్తూ ఉన్నాను, ఆఫీసు పని మీద వెళ్ళడం లేదు. ప్రధాన తెలుగు పత్రికకు సంపాదకునిగా పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించింది. స్వామివారు అడుగుతూ ఉన్నారు, ఆఫీసు తరపున కాకపోతే ప్రయాణం విరమించుకోవడం మంచిది. పశ్చిమ దేశాల పర్యటనకు నేను పొందిన ఉత్సాహం, ఆ సందర్భంలో పలువురితో నేను సలిపిన సంప్రదింపులు, ఈ అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయులు మిత్రులు నాకు అందజేసిన అభినందనలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల రాయబారుల సానుభూతి, సహకారాలు అన్ని ఒక క్షణంలో మెరుపు మెరిసినట్లు నా కళ్ళకు పొడగట్టినాయి. మనం సొంతంగా ఎంత డబ్బు వెచ్చించినా ఆయా దేశాల ప్రభుత్వ సహకారం లేనిది అంత పరిశీలనగా దేశాలను చూడగలమా? ఇంత చక్కటి అవకాశం జీవితంలో మరలా మరలా లభిస్తుందా? ఆయాచితంగా వచ్చిన ఈ ఆహ్వానాన్ని పూర్వాచారంపై గల అభిమానంతో తోసిపుచ్చవలసిందేనా? ఈ విధమైన ఆలోచనలు మనస్సును కలతపరిచాయి. రాయడానికి ఇంత రాశానే గాని ఈ ఆశ నిరాశలు ఇవన్నీ మనసులో మెదలడానికి నిమిషం కూడా పట్టలేదు. అంతలోని మరో విచారధార సముద్రంలో కెరటంలో పైకి ఎగిసింది. ఏమిటి వ్యామోహం? ఎందుకీ చాపల్యం? ఎన్ని దేశాలు సంచరిస్తే ఏమి? ఎన్ని ప్రసిద్ధ సంస్థలు సందర్శిస్తే ఏమి? ఎందరు ప్రముఖులను కలుసుకుంటేనేమి? పరదేవతా స్వరూపులైన గురుదేవుల ఆజ్ఞ పాలనంతో పోలిస్తే ఇవన్నీ ఏమిటి? వీటి విలువ ఎంత అన్న యోచన స్ఫురించింది. పైకెగసిన కెరటం నేలకు వాలింది. నా ఆనందానికి అవధులేవు. తర్వాత మరి ఒక్క లీలైతే విందాము. మూగుకి మాటలు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు. ఆ ఊరిలో పండితులు, ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు. ఆ జన సమూహంలో అనేక మంది బాలురున్నారు. ఆ బాలురందరినీ పిలిచి శ్రీ రామాయ నమః అని 100 పర్యాయాలు వ్రాసి ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపవలసిందిగా స్వామి వారికి చెప్పారు. అదే విధంగా వారంతా శ్రీ రామాయ నమః అని 100 సార్లు రాసి ఆ పత్రాన్నింటినీ స్వామికి సమర్పించారు. వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారు బంగారు ముద్రను స్వామి బహుకరించారు. వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ స్వామి అరవంలో సొల్లు సొల్లు నీవు వ్రాసింది నీ నోటితో చెప్పు అని ఆదేశించారు. అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ అయం మూకః అతడు మోగవాడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు. అయినా స్వామివారి మాటలను విననట్టుగా మరలా ఆ పిల్లవాని వైపు తిరిగి నీ సొల్లు నీవు చెప్పు అన్నారు. అంతటా బాలుడు శ్రీ రామాయ నమః అని అందరూ వినేటట్టు బిగ్గరగా అన్నాడు. మూకం కరోతి వాచాలం. ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారు స్వయంగా చూసినది. వరకట్నాలు నిషేధించాలి. వరకట్నాలు పుచ్చుకోరాదు. ఆడంబరం కోసం వివాహాదుల్లో అనవసరమైన ఖర్చులు చేయరాదు.
స్త్రీలు విశేషించి శ్రీమంతులైన వారు పట్టు చీరలు ధరించరాదు. మధ్యతరగతి కుటుంబాల దుస్థితికి కారణమవుతున్న కాఫీ టీలను మానివేసి వాటి బదులు గంజి లేక మజ్జిగలను పానీయాలుగా పుచ్చుకోవాలని స్వామివారు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక లీలైతే మనము విందాం. కలియుగ ఋష్యశృంగుడు. 1960 మే నెల స్వామి మధుర సమీపాన ఇలయత్తాన్ గుడిలో మకాం చేస్తూ ఉన్నారు. కుటుంబంతో సహా మేము రామేశ్వర యాత్రకు బయలుదేరాం. మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకుని ఇలయత్తాన్ గుడికి మధ్యాహ్నానికి చేరుకున్నాం. ఆనాడే స్వామి జన్మ నక్షత్రం. ప్రచండంగా ఎండ కాస్తూ ఉన్నది. నాటుకోటి సెట్లు కట్టించిన అలవి మాలిన సత్రంలో స్వామి ఒక మూల చీకట్లో బియ్యం బస్తాలు పేర్చి ఉన్న చోట బాచిపెట్లు పెట్టుకు కూర్చుని ఉన్నారు. భక్తులైన ఎక్కువ మంది లేరు. కొందరు సువాసినులు పళ్ళు పూలు తెచ్చి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. కొందరు హారతులు పడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. ఆ సత్రపు భవనం ఎంత పెద్దదంటే బయట ఒకవేళ ఒక బాంబు వేసిన ఆ శబ్దం లోపలికి వినిపించదు. పాపం క్షమించుగాక. కొంతసేపు ఆ కార్యక్రమం కొనసాగింది. ఇంతలో వెలుపల నుంచి వచ్చిన భక్తులను స్వామి అడిగారు అరవంలో, బయట వర్షం కురుస్తూ ఉన్నదా? భక్తులు ఆహా కురుస్తున్నది స్వామి. పెద్ద వర్షమా అని భక్తులు చెప్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా కురుస్తూ ఉన్నది. మేము సత్రానికి బయలుదేరిన వచ్చేటప్పుడు ఎండలో మా తలలు మాడిపోయాయి, కాళ్ళు కాలాయి. ముత్తైదులు స్వామికి హారతులు పట్టే సమయానికి పిలిస్తే వచ్చినట్లు వచ్చింది అంత పెద్ద వర్షం ఆ మేనల్లో ఎండల్లో. ఇలాగే ఒకసారి స్వామి సూళ్ళూరుపేట ప్రవేశించగానే ఉన్నట్టుండి వర్షం పట్టుకుంది. ధారాపాతంగా కురిసింది. ఆ ఊరి వారు నాతో చెప్పారు, కొన్ని నెలలుగా వర్షాలు లేక అవస్థ పడుతూ ఉన్నామని. మరొక నిదర్శనం 1983 జూలై నెలలో కర్నూలు పట్టణంలో కామకోటి పీఠం స్వాములు చాతుర్మాసం చేశారు. పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, 3వ ఆచార్య స్వామి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ముగ్గురు ఆ చాతుర్మాసంలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఆచారత్రయాన్ని సందర్శించడానికి వేలాది ప్రజలు అరుదించారు. స్వాములు కాలు పెట్టడానికి పూర్వం కర్నూలులో నీటి కరువు ఏర్పడింది. చాతుర్మాసం జరిగే స్థలంలో మరింత ఎద్దడి సంభవించింది. 100-120 మీటర్ల లోతున బోర్లు తవ్వినా నీరు పడలేదు. అయినా పరమాచార్యులను సూచించిన ప్రదేశంలో 20 మీటర్ల లోతుకే సమృద్ధిగా నీరు పడటం చూసి పురజనులు ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, ఒక ఆదివారం ఉదయం ముగ్గురు స్వాములు సమీపంలో ఉన్న నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మోకాటి లోతు కంటే నీరు లేదు. అద్భుతం ఏమిటంటే వ్యాస పూజ జరిగిన 12 గంటలకు ఎక్కడి నుండి వచ్చిందో కట్టెలు తెగేటట్టు నీరు ప్రవహించింది. ఆ మరునాడు కర్నూలు పట్టణంలో వర్షము ప్రారంభమైంది. జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణవాసులంతా ఆనందంతో ఓలలాడారు. వాల్మీకి రామాయణం బాలకాండంలో ఋష్యశృంగుని గురించి ఇలా వర్ణించబడింది. తత్రచానీయ మానేతు విప్రతస్మిన్ మహాత్మని విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయం తథా. మహాత్ముడగు ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో కాలిడినంతనే సర్వ ప్రపంచానికి సంతోషం కలిగేటట్టు శీఘ్రంగా వర్షము కురిసింది. స్వామి కలియుగ ఋష్యశృంగులు అని చెప్తూ ఉన్నారు. నేటి ప్రమాణాల తీరు. ప్రమాణాలలో మొదటి వేదం, దాని తరువాత ధర్మశాస్త్రాలు, పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి, ఆ తరువాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్ని మనం అనుసరించాలి. కానీ ఈ కాలంలో అన్ని తలక్రిందులయ్యాయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి, చిట్ట చివరకు వేదం ప్రమాణం. తర్వాత ఇంకొక అయితే మనం విన్నాం జగద్గురు ప్రశస్తి.
చిత్తశుద్ధి సంపాదించుకొనడానికి జపాలను, హోమాలను, ఇతర కష్ట సాధనాలను నేను ఆచరింపలేను. స్వామి పాదాలనే ఆశ్రయిస్తున్నాను. యోగ ధ్యానాది సాధముల చేత స్వామి ఏ శక్తిని సంపాదించారో దానుండి లేసమైన నా పైన చిందునని జన్మ సాఫల్యం కలుగునని ఆశిస్తూ స్వామి పావన చరిత్ర భావనమే జలంతో నా మనసును కడిగివేస్తూ శుద్ధి చేసుకుంటూ ఉన్నాను. వేదం రామనామం. వేద వేద్యుడగు పరమ పురుషుడు దశరాత్మజుడగు అవతరించినందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణిగి ఉంది. ఆ రామనామం చిత్త మాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలుగునీయక సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది. తర్వాత ఇంకొక లీల గురించి అయితే విందాం. ఆచార్యుల వారిలో అల్లాను చూస్తున్నాను అనే లీల విందాం. 1926లో ఆచార్య స్వామి కారంబక్కుడి నుంచి పుదుకోటకు వెళ్ళేటప్పుడు అనేక మంది ప్రజలు గుంపులుగా వచ్చి స్వామివారిని దర్శించారు. వారిలో కొందరు మహమ్మదీలు కూడా ఉన్నారు. ఆ మహమ్మదీల్లో ఒకరు స్వామిపై తన గౌరవానికి సూచనగా స్వామి వారెక్కిన పల్లకీని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ విధంగా దాదాపు 3 మైళ్ళు ఆ ముస్లిం భక్తుడు పల్లకి వెంట నడిచాడు. స్వామి అప్పుడు పల్లకి ఆపి ఆ మహమ్మదీయుణ్ణి తన సమక్షానికి పిలిపించి అతని యోగక్షేమాలను విచారించారు. ఆ ముస్లిం భక్తుడు తన స్వవిషయాలను స్వామికి నివేదించి స్వామి సలహా నర్దించాడు. స్వామిని స్తుతిస్తూ తాను వ్రాసిన పద్యాలను ఫల పుష్పాదులతో స్వామికి సమర్పించాడు. స్వామి ఆదేశానుసారం ఆ భక్తుడు తాను వ్రాసిన పద్యాలను చదివి వాటి అర్థం వివరించాడు. అక్కడి నుండి స్వామి వద్ద సెలవు పుచ్చుకుని వెళుతూ ఆ ముస్లిమాన్ భక్తుడన్న మాట లివి ఆచార్యుల వారి రూపంలో నా కళ్లకు అల్లా కనిపించాడు. భవబంధాలను తెంచుకుని ముక్తి కోరే వారికి శ్రీవారి దర్శనం చాలు. మంత్రశక్తి. మనం మంత్ర జపం చేస్తూ ఉన్నాం. అది శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఆ తరంగాలే మంత్ర మూర్తులుగా మారుతూ ఉన్నాయి. మనం ఉపదేశం పొందిన మంత్రాన్ని అవిరామంగా జపం చేస్తూ ఉంటే ఆ పరాశక్తి అనుగ్రహం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ మంత్ర దేవత మనల్ని ఆవహించి కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా మనల్ని వదిలిపెట్టదు. ఆ ధ్యానంలోనే మనం ఉండిపోగలం. తర్వాత ఇంకొక లీలైతే విన్నాం. నీలం రాజును ఎరుగుదువా. దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాష్ట్రంలోని సతారా పట్టణంలో కొంతకాలము మకాం చేశారు. సతారా పట్టణవాసులేగాక చుట్టుప్రక్కల ఉన్న ఆ ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా వెళ్లి స్వామిని సందర్శించారు. సతారలో ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక మహారాష్ట్ర యువకుడు అందరితో పాటు ఒకనాడు స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి ఆ యువకుణ్ణి చూశారు. దగ్గరికి రమ్మని పిలిచారు. నీలం రాజు వెంకట శేషయ్యను నీవు ఎరుగుదవా అని అడిగారు. ఆ పేరు వినగానే ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. తమరు చెప్పిన పేరు మాత్రం నాకు పరిచయమే. ఆయన మా తండ్రి గారి స్నేహితులు. అయినా వారిని గూర్చి మా తల్లి ద్వారా వినడమే తప్ప ఇంతవరకు వారిని నేనెన్నడూ చూడలేదు. ఆశ్చర్యపోతూనే సమాధానం చెప్పాడు. సరే, మంచిది, నీకు శుభం జరుగుతుంది అంటూ ఆ చిన్నవాడికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. కొన్ని రోజులకు ఆ కుర్రవాడి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అది ఇంగ్లీష్ లో ఉన్నది. ప్రస్తుతం సతారాలో మకాం చేస్తూ ఉన్న కామకోటి శ్రీ శంకరాచార్య స్వామిని ఇటీవల తాను సందర్శించానని, స్వామివారు తనని పిలిచి నీలంరాజు వెంకట శేషయ్యను ఎరుగుదవా అంటూ ప్రశ్నించారని స్వయంగా నేను ఎరగను గాని ఆయన మా తండ్రి గారి స్నేహితులని సమాధానం చెప్పానని స్వామివారు అడిగిన ప్రశ్న నాకెంతో ఆశ్చర్యాన్ని సంభ్రమాన్ని కలిగించిందని
ఆ ఉత్తరంలో రాశాడు. ఉత్తరం చదివిన తర్వాత ఆ చిన్నవాణి కలిగిన ఆశ్చర్యం కంటే 10 వంతులుగా నేను ఆశ్చర్యపడ్డాను. ఆ యువకుని తండ్రి మహారాష్ట్రలో కొల్హాపూర్ వాస్తవ్యుడు. పేరు జగదీష్ రావు సాలిగ్రామ్. హిందుస్థానీ సంగీతంలో విద్వాంసుడు. ప్రఖ్యాత గాయని పద్మా సాలిగ్రామ్ సోదరుడు. అతడు కొంతకాలం మద్రాసులో ఉన్నాడు. ఆ సందర్భంలో మేమిద్దరం ఆప్తమిత్రులం అయినాం. మద్రాసు నుండి కొల్హాపూర్ వెళ్లిన తరువాత అతడు పెళ్లి చేసుకున్నాడు. 2 కుమారులు కలిగిన అనంతరం దురదృష్టవశాత్తు అకాలంగా మరణించాడు. అతడు కొల్హాపూర్ చేరిన పిమ్మట అప్పుడప్పుడు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ వచ్చామే గాని మళ్ళా కలుసుకోవడం తటస్థించలేదు. అతని కుమారులను నేను అసలే ఎరుగను. ఎంతో కాలం గడిచింది. ఇలా నాకు మహారాష్ట్ర స్నేహితుడు, సంగీత విద్వాంసుడు ఒకడు ఉండేవాడని స్వామితో నేనెన్నడూ ప్రస్తావించలేదు. అలాంటి అవకాశం ఎన్నడూ కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో గతించిన నా మిత్రుని గురించి స్వామికి తెలిసింది. నా మిత్రుని కుమారుని స్వామి ఎలా గుర్తించగలిగారు? నేను జగదీష్ సాలిగ్రామ్ కుమారుణ్ణి అని చెప్పుకుంటే తప్ప నేనైనా ఆ చిన్నవాణ్ణి గుర్తుపట్టలేనే. ఏ సంబంధము లేని ఆ యువకుని ఫలానా అని స్వామి ఎలా తెలుసుకున్నారు? స్వామికి ఉన్నదంతా అసాధారణమైన ధారణా శక్తి తప్ప మరొకటి కాదని, ఆ శక్తితోనే వారు ప్రజలను ఎలా భ్రమ పెట్టగలుగుతున్నారని భావించేవారు. మేధావులనే వారిలోనే కొందరున్నారు. అణిమాది సిద్ధులను, అతీంద్రియ శక్తులను వీరు నమ్మరు. కానీ పైన వ్రాసిన దానికి ధారణాశక్తికి సంబంధం లేదు. ఒక మారు దేనినైనా వినడమో చూడడమో సంభవించవచ్చు. కొంతకాలం గడిచిన తరువాత దానిని యథాతథంగా వివరించడం ధారణకు సంబంధించిన విషయం. కని విని ఎరుగని విషయాలను కళ్లకు కట్టినట్టు చెప్పడంతో మేధస్సుకు సంబంధం లేదు. ఇది అతీంద్రియ జ్ఞానం. దేశ కాలావసరాలకు అతీతం. దివ్య దృష్టి మన లౌకిక జ్ఞానానికి, మన తార్కిక శక్తికి మించినది. సేవకు ప్రతిఫలం. ఒక వ్యక్తి మరొకడిగా నిజంగా ఉపకారం చేస్తూ ఉన్నాడా ఏమో, అవతలి వాడికి నీ వలన వాస్తవంగా ఉపకారం జరుగుతున్నదా లేదా అన్నది సంశయాస్పదం. కానీ నీవు పరులకు మనస్ఫూర్తిగా సాయపడదలుచున్నప్పుడు, సాయం చేసినప్పుడు నీ మనసు, నీ బుద్ధి పరిశుద్ధమవుతాయి. ఈ ప్రతిఫలం ఒక్కటి చాలు నీవు చేసే సహాయానికి అని స్వామి చెప్తూ ఉన్నారు. తర్వాత లేలైతే మనము విందాం. భక్త జన సులభులు. భక్తులపై స్వామికి గల వాత్సల్యము అంతా ఇంత కాదు. భక్తులు సంతృప్తి పరచడానికి, వారిని సంతోష పెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ చెప్పసఖ్యం కాదు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేక మంది భక్తుల జీవితంలో తమ కష్ట సుఖాలను గురించి, సంసారంలోని చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పబోయేసరికి భక్తి చేతనో భయం చేతనో మాటలు తలబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెప్తారు. అసలు తాము చెప్పవలసింది మర్చిపోతారు. సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపరు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని అనుకోరు. వారి బాధ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి మనసులోని మాట రాబడటానికి తామే అనేక ప్రశ్నలు అడిగి తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింపచేస్తారు. చూడవచ్చిన వారి పెద్దలను గురించి, వారి బంధువర్గాన్ని గురించి పేరున అడిగి వాళ్ళ యోగక్షేమాలన్నింటినీ తెలుసుకుంటారు. తమ దూరపు బంధువులను ఒకవేళ భక్తులు ఎవరైనా మర్చిపోతారేమో గాని స్వామికి మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశ చరిత్ర, స్వామి జ్ఞాపక శక్తి అనే బీరువా ఆరలో ఎలా భద్రపరిచి ఉంటుందో ఊహకు అందని విషయం. మఠం వ్యవహారాలను స్వామి స్వయంగా చూచుకునే రోజుల్లో భిక్ష చేయడానికి వచ్చిన భక్తులు ఆ రోజు భిక్షకు కావలసిన సామాగ్రిని కాయగూరలతో సహా కట్టెలతో
పళ్ళలతో తెచ్చి స్వామి ముందు ఉంచేవారు. సాధారణంగా భిక్షకు తెచ్చే సామాన్నంతా ఇంటి యజమానిని స్వయంగా వెళ్లి మార్కెట్లో దొరికే వస్తువుల్లో మేలు రకాలను ఎంచి శ్రేష్టమైన వస్తువులనే సేకరించి తెస్తాడు. వాటన్నింటినీ చూచి స్వామి మెచ్చుకోవాలని భిక్ష చేసే వారి కోరిక వారి హృదయాన్ని కనిపెట్టిన స్వామి ప్రతి వస్తువుని స్వయంగా చేతో ముట్టుకుని పరీక్షించి చూస్తారు. స్వామి భుజించేవి కాకపోయినా కుంకుమ పువ్వు ఏమిటి, పచ్చ కర్పూరం ఏమిటి, జీడి పప్పు ఏమిటి, సీమ బాదం పప్పు ఏమిటి, స్వామి ఆహారం సాధారణంగా పేలాలు, మజ్జిగ, ఏవో కొన్ని పండ్లు, రకరకాల కూరగాయలు, అవన్నీ ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా లభిస్తాయో ఆయా భాషల్లో వాటి పేర్లతో వాటితో ఎన్ని విధాలైన పంటలు ఎన్ని విధాలైన వంటకాలు చేయవచ్చునో ఆయుర్వేద ప్రకారం వాటి గుణగణాలు ఏమిటో మనకు తెలియని వివరాలన్నీ ప్రశ్నోత్తర మూలంగా స్వామి భక్తుల నుంచి రాబడతారు. చిన్నతనం నుంచి సన్యాస దీక్షలో ఉండి ఆహార విహారాల్లో కఠిన నియమాలను అవలంబిస్తున్న ఈ స్వామి వస్తు గుణ దీపిక అనంతా కంఠస్థం చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ స్వామికి అదొక లీల. తాను చెప్పే మాటల వల్ల, తాను చేసే పనుల వల్ల భక్తులు ఆనందించాలి. వారి ఆనందం చూసి తాను తనివి చెందాలి. ఈ సందర్భంలో నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. ఇది జరిగి 20 ఏళ్లు దాటింది. ఆంధ్రదేశ సంచారంలో స్వామి గుంటూరు జిల్లా రేపల్లిలో మకాం చేస్తూ ఉన్నారు. నా ప్రతి జన్మదినానికి స్వామిని సందర్శించి వారి ఆశీస్సులు పొంది రావడం నాకు అలవాటు. ఆ సంవత్సరం నా కుటుంబంతో సహా విజయవాడ నుంచి బస్సులో రేపల్లె బయలుదేరాను. కార్యక్రమం యావత్తు యథావిధిగా ముగిసింది. ఆ రోజు మధ్యాహ్నం మమ్మల్ని అందరినీ అక్కడే మఠంలో భోంచేయమన్నారు. అందరం కలిసి వనభోజనంలా చెట్ల నీడను భుజిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారో ఏమో మేం భోజనాలు చేసే చోట స్వామి ఒక బల్ల పైన కూర్చున్నారు. మా విస్తరణలో వడ్డించిన శాకపాకాలు చూసి వాటిని గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏ వంటకాలు ఏ ప్రాంతం వారు ఏ విధంగా తయారు చేస్తారు వివరంగా చెప్పసాగారు. స్వామి మాటలు వింటూ ఉంటే భోజన పదార్థాలు నాకు మరింత రుచిగా తోచాయి. వారి మాటలు ఆలకిస్తూ ఇన్ని విషయాల గురించి ఇంత పరిజ్ఞానం పుట్టు సన్యాసి అయిన ఈ స్వామికి ఎలా అరుదిందా అని ఆశ్చర్యపోతూ ఆనందంగా భోంచేస్తున్నా. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ్ అయ్యర్. దూరం నుంచి స్వామిని చూసి ఉరిమినట్లు బిగ్గరగా, స్వామికి ఇహ విశ్రాంతి అంటూ అక్కరలేదా? పగళ్ళు రాత్రుళ్ళు భక్తులతో సంభాషణలేనా అని అరిచాడు. విశ్వనాథయ్యరు ఎంతో కాలంగా మఠం మేనేజరుగా ఉండి పీఠాన్ని స్వామిని సేవిస్తూ ఉన్నాడు. స్వామిపై ఆయనకు అంతా స్వతంత్రం. కేక వింటూనే స్వామి గబగబా లేచి కాషాయం సర్దుకుని పసిపిల్లాడు పరిగెత్తుకున్నట్టు మమ్మల్ని వదిలిపెట్టి పాకంలోకి ప్రవేశించారు. భక్తులపై స్వామికి అంత అనురాగం. తన నిద్రాహారాలు ఆయనకొక లెక్కలోనివి కావు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలినమైన బాయని భక్తిని గొలిచిన జనురర్హించిన నెలమిన్ రుచి నన్నాముగునే నేయు భుజింతున్న అని కుజలోపాఖ్యంలో శ్రీకృష్ణుడు అన్నట్లు స్వామికి మనం సమర్పించే టెంకాయలు అరటి పండ్లు కావు. ఆ మహనీయునిపై మనకు గల భక్తి అమూల్యం. సౌజన్య సింధు స్వామి. తర్వాత సినిమాలు చిత్తశాంతి గురించి చెప్తున్నారు. నాట్య జీవనులైన భరతపుత్రులను కొన్ని నియమాలు ఉండేవి. నాటకంలో దంపతుల వేషాలు ధరించే స్త్రీ పురుషుల జీవితంలో దంపతులై ఉండాలి గాని పరపురుషునికి భారీగా స్త్రీ నటించకూడదు. నేటి నాటకాల్లోనూ సినిమాల్లోనూ ఈ విషయాన్ని ఉల్లంఘించడం వల్ల సంఘంలో బహిరంగంగానేమి చాటుమాటుగానేమి అవినీతి ప్రభబోతున్నది. ఇంతకు నేటి సినిమాలు కామాది ప్రకోపమే పనిగా పెట్టుకున్నవి. చిత్తశాంతిని ఆనందాన్ని చేకూర్చే నాటకాలు సినిమాలు మృగ్యమైనవి అని చెప్తూ ఉన్నారు. తర్వాతది ఇంకొక లీల, నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు అనే దాని గురించి అయితే మనము విన్నాం. ఎంతటి స్వల్ప విషయంలోనైనా తమ కర్తవ్య వినిర్వహణలో స్త్రీలు పురుషులు అప్రమత్తంగా ఉండడం
అవసరమని బోధిస్తారు స్వామి. ఉదాహరణకు తమ పర్యటనలో ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు స్వామి. ఒక ఇల్లాలు తన కుమార్తెను 5 ఏండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది. స్త్రీలందరూ ఒక పక్కగా, పురుషులు ఒక ప్రక్కగా నిలబడి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెళ్ళలో ఉన్న బంగారం గొలుసు కాస్త ఏ పుణ్యాత్ముడో తస్కరించి దాచేసింది. గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమ్మక్కలంతా అయ్యో గొలుసు పోయిందా అంటూ పిల్లను తల్లిని ఓదారుస్తున్నారు. తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి కూడా తీర్థం పుచ్చుకునేందుకు క్యూలో నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరినీ తీర్థం ఇచ్చి ఆమెను మాత్రం క్యూలో నుంచి తప్పుకుని ప్రక్కగా నిలబడమన్నారు స్వామి. స్వామి ఎందుకు అలా అన్నారు ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంతలో ఒక ముసలావిడ తీర్థం కోసం స్వామి దగ్గరకు వచ్చి చేయి చాపింది. ఆమెను ఉద్దేశించి స్వామి ఇచ్చేసేయి అన్నారు. నా దగ్గరే ఉంది ఇవ్వడానికి అన్నదా ఆ ముసలమ్మ. ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు అన్నారు స్వామి. ఆ మాటలు విని కొందరు ఆడవారు ఆ వృద్ధురాలి చీర విదిలించమన్నారు. పరిశీలించగా చీర మడతల్లో దాచిన బంగారం గొలుసు బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు. గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలని స్వామి దగ్గరికి పిలిచారు. తీర్థం ఇచ్చారు. ఇలా అన్నారు, అదిగో నీ గొలుసు తీసుకో, ఇక నుంచి మాత్రం చెయ్యవద్దన్న పని చెయ్యకు అన్నారు స్వామి. ఇక మీదట ఎప్పుడు అట్లా చెయ్యను స్వామి అంటూ చెంపలు వేసుకుని ఆ గృహిణి కమిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. ఏమిటి ఇల్లాలు చేసిన తప్పు? ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమాస్తా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగాన్ని టైము తప్పకుండా వెళ్ళాలి. తనకు అన్నం వడ్డించి తర్వాత పూజకు వెళ్ళమని భార్యతో చెప్పాడు. కానీ పూజకు ముందుగా పోవాలని తొందరపడి ఆదరాబాదాగా అన్నం వండి అక్కడ పడేసి పిల్లని తీసుకుని గబగబా బయలుదేరి వచ్చిందా ఇల్లాలు. తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నీవు వదిలిపెట్టకు, నీ భక్తి కంటే అది అధికమైంది అని ఆమెకు బోధపడింది. తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనము విందాము. అదే నాకు ఆశ్చర్యం. మద్రాసు మకాంలో మైలాపూర్లోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది. భవనం చుట్టూతా పందిళ్లు వేశారు, వేలాది ప్రజలు కూర్చునేందుకు. ఒక రోజున త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుల 2వ కాలం పూజ జరుగుతుంది. చుట్టూ వేసిన పందిళ్లు చాలక భక్తులు చాలా మంది ఆరు బయట నిలిచి పూజ చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఆకాశం మేఘావృతం అయింది. వర్షం పడుతుందేమోనని బయట నుంచున్న జనం ముందుకు తోసుకొస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పందిళ్ళైనా ఆగేటట్టు లేవు. తడిసిపోతామని భక్తులు ఆందోళన పడుతూ ఉన్నారు. ఆనాడు చిన్నస్వామి శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చునున్నారు. పెద్ద స్వామి పందిరి వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అదే పనిగా కొన్ని నిమిషాలు అయ్యేసరికి అంతగా భయపెట్టిన కారు మేఘం రెక్కలు చక్కలుగా చెదిరిపోయింది. సహస్ర కిరణాలతో సూర్య భగవానుడు దర్శనమిచ్చాడు. స్వామి పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యమంతా తిలకిస్తూ ఉన్నాడు. నీ సందేహం నివృత్తి అయ్యిందా అని స్వామి ఆ వ్యక్తిని అడిగారు. ఆహా, అయ్యింది స్వామి అంటూ నీళ్లు నమ్ములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన పేరు శ్రీ ఊటుకూరి నరసింహారావు. విజయవాడలో హరిజన సేవకుడిగా పేరు పడిన కాంగ్రెస్ వాది. ఈ కథంతా ఆయనే విజయవాడలో మా ఇంటికి వచ్చి నాకు వినిపించారు. తనకు స్వాముల వార్లంటే నమ్మకం లేదని, వారి మహిమలను అంతకంటే నమ్మనని, కాని మద్రాసులో తాని దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తరువాత తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందని అన్నారు. అయితే మరి మీకి అనుమానాలు అపనమ్మకాలు అన్నట్లు ఆ స్వామికి ఎలా తెలుసునండి? మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడానికి అన్నాను నేను. అదే నాకు ఆశ్చర్యం అన్నారు నరసింహారావు గారు. శివపూజ, నారాయణ స్మరణ. నేను భస్మాన్ని అంటే విభూతిని అలుదుకొని శివ పూజ చేస్తూ ఉంటాను. ఎవరైనా నాకు నమస్కరిస్తే నారాయణ నారాయణ అని నారాయణ స్మరణ చేస్తాను అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకో లీల గురించి అయితే ఉందాం. నేనంటే స్వామికి ఎక్కువ ఇష్టము.
స్వామికి స్నేహితులైన వారు ఒక వింత అనుభవం పొంది ఆనందిస్తారు. నేనంటే స్వామికి ఎక్కువ ప్రీతి, అందరికంటే స్వామి నన్ను ఎక్కువ ఆదరిస్తారు, నాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు, నా విషయం నా కుటుంబం విషయం అన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. అందరికంటే నేనే స్వామి అనుగ్రహాన్ని పాత్రుణ్ణి. విశేషం ఏంటంటే ఈ విధమైన భావాన్ని స్వామి అందరికో కలిగిస్తారు. ఇది స్వామికి సహజమో ప్రయత్నపూర్వకమో రుజువు చేయడం కష్టం, సహజమేనని నా నమ్మకం. కాకపోతే అందరికీ సమధికంగా తృప్తిపరచడం మానవ మాతృకు సాధ్యమా? అపూర్వము అనితర సాధ్యము అయిన ఈ లక్షణం దైవాంశ సంభూతులకే సాధ్యం. మన పురాణాలకు తిరగవేస్తే రామకృష్ణుల లాంటి అవతారమూర్తులు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసకేలి సలిపేటప్పుడు ఆత్మారాముడయ్యను అందరికూ నందరై నిజ ప్రతిబింబము తోడన్ క్రీడించు బాలుర పోలిక కేలి సలిపెనట భాగవతం దశమస్కందం. అదేవిధంగా పట్టాభిషేకానంతరము రామచంద్ర ప్రభు వానర సేనను సంభావించినప్పుడు వానరులొక్కొక్కరు ప్రభు నన్ను చూసే నవ్వాడని, నా వైపే చేతులు చాచాడని, నన్నే పలకరించాడని, నన్ను మెచ్చుకున్నాడని పలు విధాల సంతోషించారట. న్యూన్యాధిక తారతమ్యం లేని ఈ భావము దివ్య పురుషులకు మాత్రమే సాధ్యం. కీర్తిశేషులు శ్రీ జటా వల్లభుల పురుషోత్తమం గారి కింది శ్లోకంలో ఇదే భావాన్ని ప్రకటించారు. మయ్యేవ పూర్ణాస్తి గురోద్ధయేతి సర్వస్య శిశస్య నిరూఢభావాః తథా విభక్తాపి దయావ్యయస్య సర్వేశ్వరో మే యథాయో హి నాన్యాం అని చెప్తూ ఉన్నారు. హరిహర స్వరూపం, శంకరనారాయణ స్వరూపము, అర్ధనారీశ్వర స్వరూపము రెండు ఒకటేనని చెప్పడానికి శాస్త్రాల్లో ఆధారాలు ఉన్నాయి. మహావిష్ణు ఈశ్వరునిలో ఒక భాగం, ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగం అని చెప్పడానికి పురాణ మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు. దక్షిణాన తిరునల్వేలి జిల్లాలో శంకర్ నాయనార్ కోయిల్ అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవాను ఉండడం నేటికి మనం చూడవచ్చు. ఇలాగే మైసూర్ మహారాష్ట్ర మధ్య హరిహర క్షేత్రంలో హరిహరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు. ఈ విధంగా మనము ఈ లీల అయితే విన్నాం. తర్వాత సౌజన్యానికి మారు పేరు అనే లీల గురించి అయితే మనము విందాం. స్వామి ఔదార్యానికి మేరలేదు. అద్వైతులే కాదు, శైవ వైష్ణవాది ఏ శాఖకు చెందిన వారినైనా స్వామి ఎంతో గౌరవంతో చూస్తారు. స్వీయ ప్రతిష్ట గాని పీఠ గౌరవం గాని అందుకు అడ్డు రావు. వైష్ణవ సంప్రదాయానికి చెందిన వానమామలై జియర్ 80 సంవత్సరాల వృద్ధు కంచి పీఠాధిపతిని గురించి, ఆయన తపో మహిమను గురించి పలువురు ద్వారా విని వారిని స్వయంగా చూడాలని ఆదేశించారు. కొందరు మధ్యవర్తుల ద్వారా ఆ సంగతి కంచి స్వామికి తెలియజేశారు. ఎప్పుడైనా సరే కంచిలోనే తనను కలుసుకోవలసి వచ్చని శ్రీ జియర్కు స్వామి కబురు పంపారు. తరువాత కొంతకాలానికి శ్రీ జియర్ కంచికి రావడం తటస్థించింది. ఈ సంగతి విన్న స్వామి మధ్యవర్తులెవ్వరితో పని లేకుండా, ఏ లాంఛనాలను పాటించకుండా ఏకాఏకిని తామే స్వయంగా బయలుదేరి జియర్ గారు మకాం చేస్తున్న ఇంటికి వెళ్లి శ్రీ జియర్ను కలుసుకున్నారు. ఆశ్చర్య సంభ్రమాలతో జియర్ కంచి స్వామికి స్వాగతం పలికారు. ఉభయులు గంటసేపు అరమరికలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి వద్దకు ఎవరు రావాలి అన్న ప్రశ్నకు అవకాశమే కలగలేదు. సౌజన్యానికి మారు పేరు చంద్రశేఖర యతీంద్రుడు. తర్వాత మనము స్వామివారు చేసిన మరికొన్ని లీలలైతే విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః.